రాజీ మార్గమే రాజమార్గము అని కలతలు వద్దు కుటుంబమే ముద్దు అన్న నినాదంతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జస్టిస్ సునీత కుంచాల అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ జస్టిస్ పద్మావతి అధ్యక్షతలో నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సునీత మాట్లాడుతూ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మన నిజామాబాద్ అందరికీ కూడా లోక్ అదాలత్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి కేసులు కాంప్రమైజ్ చేస్తారు, ఎలాంటి కేసుల్ని రాజీ చేయొచ్చు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే మనం ప్రతిసారి కూడా అంటే ఇంకా ఏమన్నా వేరే రకమైన కేసులు కోర్టులో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ ఇంకేమైనా కూడా ఈ లోక్ అదాలత్ లో సెటిల్ చేయొచ్చు అనే దిశగా ఆలోచించినప్పుడు మాకు ఎక్కువ కనిపించింది చెక్ బౌన్స్ కేసులు. చెక్ బౌన్స్ కేసెస్ లో ఎన్బిడబ్ల్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి. అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని కట్టలేదో వాళ్ళకి అగెన్స్ట్ గా మనం వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ చాలా సంఖ్యలో మన దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈసారి మేము ఒక ప్రయత్నం మొదలు పెట్టాము. ఏంటంటే మా పిఎల్బీస్ ద్వారా ఈ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మామూలుగా బిఎల్ఎస్ఏ నుంచి నోటీస్ పంపించి పిఎల్బీస్ పంపించి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే చాలా కేసెస్ లో ఒకసారి ఎంతో కొంత పేమెంట్ కూడా అయిపోతుంది. అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చేసి కూడా ఉంటారు. కానీ ఎక్కడో దగ్గర ఇంట్రెస్ట్ దగ్గర లేకపోతే మొత్తం పూర్తిగా రాలేదనో కేసు అలా పెండింగ్ ఉంటుంది. కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అవుతుంది. ఈ డబ్బులు కట్టేసిన వాడికి వారెంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ కోర్టుకి వెళ్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో అన్న ఒక భయంతో వాళ్ళు కోర్టుకు రాకపోవడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది విదేశాల్లో ఉద్యోగరీత్యా విదేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అక్కడ నుంచి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ వారెంట్స్ లో ఇట్లాంటివన్నీ నేను పికప్ చేసి ఈసారి నిన్న ఒక కేసు కూడా సెటిల్ చేయడం మరి జరిగింది. మేడం చెప్తున్నారు ఒక చెక్ బౌన్స్ కేసు అని 2 లక్షల అమౌంట్ అతను ఆల్రెడీ పే చేసేసారు. అయితే ఇంట్రెస్ట్ పే చేయలేదు అన్న విషయంలో పెండింగ్ ఉంటే వారెంట్ అయింది. నిన్న మా పిఎల్పీ వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి 2 పార్టీలను కూర్చోబెట్టి అది ఆ ఇంట్రెస్ట్ ఎంతో కొంత పే చేసేలాగా మాట్లాడి ఒప్పించి ఆ కేసు క్లోజ్ చేయడం అయింది. సో వారెంట్ కూడా ఆటోమేటిక్ గా రీకాల్ అయింది. సో అందుకని చెక్ బౌన్స్ కేసెస్ లో ఎవరైనా కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దయచేసి మీరు మా న్యాయ సేవాధికారి సంస్థని సంప్రదిస్తే మీ కేసెస్ ని వీలైనంత వరకు ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఎక్కడో దగ్గర సెటిల్ చేసి వారెంట్స్ రీకాల్ చేయించడం ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మేము అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల జనరల్ మేనేజర్లు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.